నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట సింబల్ని ప్రెస్ చేయండి. హాయ్ గైస్, సో శివరాత్రి రైడ్ అయితే వెళ్తున్నాము. సో శివరాత్రి రైడ్ అంటే పెద్దగా ఏం లేదు, కాకపోతే ఏంటంటే వెమ్లవాడ వెళ్తున్నాం. సో కరీంనగర్ నుంచి వెమ్లవాడ. సో ఇప్పుడు రీఫిల్ అయితే చేసుకున్నాము, చూడండి. సో మన బండి సో రీఫిల్ అయితే చేయించుకున్నాం. ఇక్కడ నుంచి నేను గోప్రో అయితే తీసుకుపోవట్లేదు, బికాజ్ అక్కడ రష్ ఎట్లుంటుందో అండ్ అవన్నీ క్యారీ చేయనియరు. సో అందుకని చెప్పేసి సో ముందైతే మనతోని చెర్రీ ఉన్నాడు. సో లాస్ట్ టైం మనం కేఎన్ఆర్ బైకర్స్ క్లబ్ తో వెళ్దాం కదా, సో చెర్రీ అయితే ఉన్నాడు. సో చూద్దాం ఎట్లుంటుందో ఈ రైడ్. నేను జస్ట్ క్లిప్స్ అయితే యాడ్ చేస్తా అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో అయితే తీస్తా. పాసిబుల్ ఉంటేనే ఈ బ్లాగ్ కూడా అప్లోడ్ చేయాలా లేదా అనేది చూస్తాను. ఇప్పుడే మెల్లగా వెళ్తున్నాము, ముందర చెర్రీ పోతున్నాడు. మన బండితోని ముందుకైతే వెళ్తున్నాం, చింతకుండా దాడుతున్నాం. సో ఇక్కడ ఈ రైడ్ లోనైతే నేను మెల్ల కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తా, బికాస్ ఎన్ని క్లిప్స్ యాడ్ చేసినా కూడా మోటో బ్లాగింగ్ చేసింది వేరే ఉంటది కదా. క్విక్ స్టాప్. సో ఇక్కడ మధ్యన మనకి డ్యామ్ వస్తుంది, చెర్రీ బ్రో ఉన్నాడు ఈరోజు రైడ్ లో. మొత్తం చెర్రీ బ్రోనే మొత్తం లీడింగ్. సో ఇంకా ఇక్కడ నుంచి మనకి జస్ట్ ఒక 20 minutes ఉన్నది అనుకుంటా. సో నాకైతే మస్తు ఇబ్బంది అవుతుంది హాఫ్ వైస్ హెల్మెట్ తోని. సో చెర్రీ బ్రో అయితే మొత్తం గేరప్ అయి వచ్చిండు, మొత్తం బ్లాగ్ కూడా వేస్తుండే ఈ రోజు. ఎట్లుంటావు చూడు. నేనేమి హాఫ్ హెల్మెట్ పెట్టుకోమని నేను చెప్పలేదు, ఫోటో పెట్టుకొస్తున్నాను, నాకేం సంబంధం లేదు. ఇగో ఎట్లా తెలుసా ఆయన ఎట్లా ఫామ్ లో వచ్చిండంటే, ఇక చూడండి తెలంగాణ బైకర్స్ క్లబ్ టీ షర్ట్ కూడా వేసుకొని వచ్చిండు డైరెక్ట్. ఇంకా రైడింగ్ జాకెట్ కూడా వేసుకొని వస్తామంటే నేనే వద్దన్నా. ఇక మనం అంటే కొద్దిగా చిన్న బండి కాబట్టి మనం ఎలా పోతాం, ఆయనది అడ్వెంచర్ టూరర్, ఆయనది వేరే ఉంటది. అంత ఎక్కడ దుంకుడు అది వేరే ఉంటది. సో మనం ముందు చూద్దాం ఎట్లా దుంకిస్తాడో. నేను కూడా నీకు చూపిస్తా వీడియోలల్లా. సో ఎంత గుడి వెనకాల, గుడికి అటు నుంచి వెళ్తున్నాము. అండ్ ఇదంతా పార్కింగ్ ఏరియా, ఇవన్నీ ఇట్లా ఉన్నాయి చూడండి, టెంట్లు వేసినారు. సో ఇక్కడ చాలా మంది వంటలు అయితే చేసుకుంటున్నారు. మ్యాప్ వచ్చేసి ఇక్కడ ఉన్నది టెంపుల్ది, కానీ మ్యాప్ అది ఇప్పుడు బ్లూ ప్రింట్. ఇక అంటే మీరు బ్లూ ప్రింట్ అంటారు, మేము మ్యాప్ అంటాం. ఓ రాజన్న ఫ్రూట్ జ్యూసులు గీసులు బాగానే ఉన్నాయి. ఫైర్ ఇంజన్స్ వచ్చినాయి, అంబులెన్స్ వచ్చినాయి, అంబులెన్స్లు కంపల్సరీ. ఫైర్ ఇంజన్ బ్యాక్ సైడ్ పెద్ద సెటప్ వేసిండు. ఓ జాగ్రత్త చేసిన వాళ్ళకి ఇప్పుడు టైం పాస్ అయితే నైట్ గా అందరు అనుకుంటారు బొమ్మలు గిమ్మలు అనొచ్చు. గైస్ మళ్ళీ ఇట్లా 8 and కాటన్ కి సపరేట్ ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టిల్లు, ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు. ఏందనేది చూద్దాం అని చెప్పేసి. ఇక రాత్రి నాకు తెలిసి మంచి పెద్ద ప్రోగ్రామ్ ఉంటది కావచ్చు. నిన్న స్టార్ట్ అయిందన్న. అవునా? నిన్న మొత్తం చూసినా, బాక్సులు చూసినా ఎట్లా పెట్టినారు, సౌండ్ సిస్టమ్ మొత్తం అదిరిపోతుంది. ఓ ఇవన్నీ చైర్స్ వేసేసినారు. ఓకే సూపర్. సరే చూద్దాం ఒకసారి మన వాళ్ళకి మన వాళ్ళ గురించి తెలియాలి. గైస్ మన గవర్నమెంట్ ఎంతో కష్టపడి అంత అరేంజ్ చేస్తే మన వాళ్ళు చూడండి ఈ బట్టలు ఆడబెట్టుకోనికి, ఇంకా కుర్చీలు చూడండి ఎట్లా వేసిలో లోపల. ఇదా గైస్, ఇదా మనం ఇచ్చే రెస్పెక్ట్ ఇళ్ళకి చెప్పండి. ఇక చూడండి, ఇక చూడండి అరేంజ్మెంట్స్ ఆల్ క్లియర్, సూపర్ చేసిళ్ళు. కానీ మన వాళ్ళకి వాటి మెయింటెనెన్స్ చేసుకునే తెలివి లేక చూడండి చైర్స్ చూడండి, చైర్స్ మీ బట్టలు ఇట్లా వేస్తే ఏ గవర్నమెంట్ అయినా ఎట్లా సపోర్ట్ చేయాలనిపిస్తుంది ఫ్రెండ్స్. సెటప్ అయితే సూపర్ నెక్స్ట్ లెవెల్ చేసిళ్ళు. ఇక నైట్ చూడాలి ఎట్లుంటుందో సెటప్ అంతా.